తేదీ 24/9/2021 मुरली सारांशम मीठे बच्चे तुम यहाँ श्री कृष्ण जैसा प्रिंस बनने की पढ़ाई पढ़ते हो। तुम्हें पढ़ाने वाला स्वयं भगवान है। तुम यहाँ श्री कृष्ण जैसा प्रिंस बनने की पढ़ाई पढ़ते हो। तुम्हें पढ़ाने वाला स्वयं भगवान है। మధురమైన పిల్లలు, మీరు ఇక్కడ శ్రీకృష్ణుని సమానంగా తయారయ్యేందుకు చదువును చదువుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని చదివించేవారు స్వయం భగవంతుడు అంటున్నారు బాబా. మీరు ఇక్కడ శ్రీకృష్ణుని సమానమైనటువంటి రాకుమారుడిగా అయ్యేటటువంటి చదువును చదువుకుంటూ మిమ్మల్ని చదివించేటటువంటి వారు స్వయం భగవంతుడు అంటున్నారు బాబా. प्रश्न, बाबा जब भगवान वाच शब्द बोलते हैं तो कई बच्चे भी मूंझे जाते हैं, क्यों? बाबा जब भगवान वाच शब्द बोलते हैं तो कई बच्चे भी मूंझ जाते हैं, क्यों? బాబా ప్రశ్న అడుగుతున్నారు. ఎప్పుడైతే బాబా భగవంతుని యొక్క మాట అని అంటున్నట్లయితే కొంతమంది పిల్లలు తికమక చెందుతారు. బాబా ఎప్పుడైతే భగవాన్ వాచ అన్న శబ్దాన్ని మాట్లాడినట్లయితే కొంతమంది పిల్లలు తికమక చెందుతారు. ఎందుకు అని అడుగుతున్నారు బాబా. उत्तर, क्योंकि भगवान तो गुप्त है, वो समझते हैं शायद इस दादा ने भगवान वाचा बोला है, परंतु निराकार भगवान को बोलने के लिए जरूर मुख चाहिए ना। बाबा कहते ये वंडरफुल समझने की बातें हैं कि मैं कैसे इनमें प्रवेश कर तुम्हें पढ़ाता हूँ. బాబా చెప్తున్నారు, ఎందుకంటే భగవంతుడైతే గుప్తం కదా, కంటికి కనిపించరు అంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకవేళ ఈ దాదాయే భగవాన్ వాచ అని మాట్లాడుతున్నారు అని. కానీ నిరాకారుడైన భగవంతుడికి మాట్లాడడానికైతే నోరైతే కావాలి కదా. ఆయన నిరాకారుడు, ఆయనకి శరీరం లేదు కాబట్టి మాట్లాడటానికి నోరైతే కావాలి కదా. బాబా అంటున్నారు, ఇది చాలా అద్భుతమైన అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఎవరు చెప్తున్నారు, ఎవరి చేత చెప్పిస్తున్నారు అని. నేను ఎలా ఈయనలో ప్రవేశించి మీకు చదివిస్తున్నాను అని చెప్పి. ఓం శాంతి. భగవాన్ వాచ్, भगवान क्या कहते हैं? ये भगवान वाच किसने कहा? देखने में तो कोई आता नहीं, मनुष्य को भगवान नहीं कहा जाता. कोई समझेंगे कि बोलने वाले ही कहते हैं भगवान वाच, लेकिन निराकार भगवान बोल रहे हैं, इससे तुम ही जानते हो ये कौन बैठा है, भगवान कहाँ है. ये नई बात है ना, इसलिए मनुष्य मूंझ जाते हैं. लेकिन भगवान वाच है जरूर. कहते हैं कि मैं बच्चों को राजयोग सिखा रहा हूँ. नर से नारायण अथवा कृष्ण, नारी को लक्ष्मी अथवा राधे बनाने के लिए योग और ज्ञान सिखाता. इनसे और क्या चाहिए. బాబా చెప్తున్నారు, భగవంతుని యొక్క మాట. మరి భగవంతుడు ఏమంటున్నారు? ఏ భగవాన్ వాచ అని ఎవరన్నారు? ఎందుకంటే కనిపించట్లేదు కదా, చూడటానికైతే కనిపించట్లేదు. మనుషుల్ని భగవంతుడు అనటానికైతే లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఎవరైతే ఈ భగవాన్ వాచ అని చెప్తున్నారో వాళ్ళే చెప్తున్నారు అని. కానీ నిరాకారుడైన భగవంతుడు చెప్తూ ఉన్నారు. ఇది కేవలం మీకే తెలుసు అంటున్నారు. ఈ బ్రహ్మ ద్వారా బ్రహ్మలో ఉన్నటువంటి నిరాకారుడైన శివబాబా మాట్లాడుతున్నారు అనేది మీకే తెలుసు అంటున్నారు. ఎవరు కూర్చున్నారు, మరి భగవంతుడు ఎక్కడ? ఇది కొత్త విషయం కదా, అందుకే కొంచెం తికమక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ భగవంతుని యొక్క మాట అయితే కంపల్సరీ అంటున్నారు బాబా. చెప్తారు కదా, నేను పిల్లలకి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటే నరు నుండి నారాయణుడిగా అనగా కృష్ణుని సమానంగా, నారి నుండి లక్ష్మిగా లేదా రాధగా అవ్వటం కోసం ఇక్కడ యోగాన్ని జ్ఞానాన్ని బాబా నేర్పిస్తూ ఉన్నారు.
ఇంకేం కావాలి అంటున్నారు బాబా. तुमको हम राजाओं को राजा, प्रिंस का प्रिंस बनाता हूँ. प्रिंस प्रिंसेस भी तो मंदिर में जाते होंगे ना. विकारी प्रिंस, निर्विकारी प्रिंस श्री कृष्ण को नमन करते हैं, तो मैं तुमको प्रिंस का भी प्रिंस बनाता हूँ. बापरे, श्री कृष्ण जैसा स्वर्ग का प्रिंस बनो. नॉलेज पढ़ने से ही तो बनेंगे ना. डॉक्टर व बैरिस्टर कहेंगे ना स्टूडेंट को कि मैं तुमको डॉक्टर व बैरिस्टर बनाता हूँ, परंतु पढ़ेंगे तब तो बनेंगे. बाबा कहते बच्चे अच्छी रीति समझते हो कि राजयोग सिखलाने वाला एक ही भगवान है, ना कि कृष्ण. అయితే బాబా ఏమంటున్నారంటే ఇక్కడ మనకి యోగాన్ని జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నారు. నేను మీకు రాజుల కన్నా రాజాగా, రాకుమారుల కన్నా రాకుమారులుగా తయారు చేస్తున్నాను. అయితే రాకుమారులు కూడా మందిరాలకు వెళ్తూ ఉంటారు కదా. వికారి రాకుమారుడు, నిర్వికారుడైనటువంటి రాకుమారుడైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తారు. బాబా అంటున్నారు నేను మిమ్మల్ని రాకుమారుల కన్నా రాకుమారులుగా తయారు చేస్తున్నాను. బాబా శ్రీకృష్ణుని సమానమైన స్వర్గానికి రాకుమారుడుగా అవ్వండి. బాబా అంటున్నారు ఈ జ్ఞానం చదువుకోవటం ద్వారానే అలా అవుతారు కదా. డాక్టర్ లేదా లాయర్ చెప్తారు కదా స్టూడెంట్ కి, నేను మిమ్మల్ని డాక్టర్ లేదా లాయర్ తయారు చేస్తాను, కానీ చదివితే కదా అవుతారు. ఇక్కడ ప్రేరణ ద్వారా జరిగేదైతే లేదు. లాయర్ అవ్వాలన్నా, ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక పొజిషన్ చేయాలన్నా మన ప్రయత్నం మనం చేస్తేనే అవుతాం కదా. బాబా అంటున్నారు పిల్లలు మంచి రీతిగా అర్థం చేసుకోండి, ఇక్కడ రాజయోగం నేర్పించేవారు స్వయం భగవంతుడు, కృష్ణుడు కాదు. राधा कृष्ण तो अलग अलग राजाई के बच्चे हैं, उन्होंने आपस में सगाई होती है, शादी के बाद नाम बदलता है, इसलिए चित्र में भी लक्ष्मी नारायण के नीचे राधा कृष्ण को दिखाया है. అయితే బాబా అంటున్నారు రాధా కృష్ణుడు ఇద్దరు కూడా వేరే వేరే రాజ్యానికి చెందినటువంటి పిల్లలు. వారికి పరస్పరంలో నిశ్చితార్థం అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత పేరు చేంజ్ అవుతుంది. అందుకే చిత్రాల్లో కూడా చూడండి లక్ష్మీనారాయణ చిత్రం ఉంటుంది, లక్ష్మీనారాయణ చిత్రం కింద రాధాకృష్ణుల్ని చూపిస్తారు అన్నారు బాబా. बाप अच्छी रीति समझाते हैं कि ये ब्रह्मा भी नंबर 1 भगत था, पिछाड़ी में नारायण की पूजा करते थे, कृष्ण की भक्ति की व नारायण की भक्ति की एक ही बात है. कृष्ण ही बड़ा होकर नारायण बनता है. अब तुमको नर से नारायण बनने के लिए राजयोग सिखला रहे हैं. अब तुम्हें 84 जन्म पूरे हुए, अब इनकी आत्मा भी पढ़ रही है, फिर भविष्य में श्री कृष्ण बनते हैं. बाप कहते हैं बच्चों तुम ज्ञान चिता पर बैठ गोरे बनते हो, फिर काम चिता पर बैठ सांवरे बन गए. यह कंसपुरी, मैं तुमको कृष्णपुरी ले जाने के लिए आया. ఇక్కడ తండ్రి చాలా మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ నెంబర్ 1 ఈ బ్రహ్మ కూడా నెంబర్ 1 భక్తుడే కదా, భక్తుడిగా ఉండేవాడు కదా. అంతిమంలో నారాయణ యొక్క పూజ చేస్తూ ఉన్నారు అన్నారు బాబా. బాబా అంటున్నారు కృష్ణుని యొక్క భక్తి లేదా నారాయణుడి యొక్క భక్తి ఒకటే విషయము అన్నారు బాబా. కృష్ణుని భక్తి చేసిన నారాయణుడి యొక్క భక్తి. బాబా అంటున్నారు కృష్ణుడే పెద్దవాడైన తర్వాత నారాయణుడిగా అవుతాడు. ఇప్పుడు మీరు నరుని నుండి నారాయణుడిగా అవటం కోసం రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు పూర్తి 84 జన్మలు పూర్తి చేసుకున్నారు అన్నారు బాబా. బాబా అంటున్నారు ఇప్పుడు బ్రహ్మ యొక్క ఆత్మ కూడా చదువుకుంటూ ఉంది కదా, భవిష్యత్తులో శ్రీకృష్ణుని సమానంగా అవుతుంది అన్నారు బాబా. తండ్రి చెప్తున్నారు పిల్లలు మీరు జ్ఞాన చితిపై కూర్చొని ఇప్పుడు తెల్లగా సుందరంగా అవుతూ ఉన్నారు, తర్వాత కామచితిపై కూర్చొని నల్లగా అయిపోయారు. ఇది కంసపురి కదా, నేను మీకు कृष्णपुरी తీసుకువెళ్ళటం కోసం వచ్చాను అన్నారు బాబా. श्री कृष्ण ही सर्वगुण संपन्न 16 कला संपूर्ण है, यहाँ कोई में सर्वगुण है नहीं. मैं आया हूँ बच्चों को संपूर्ण निर्विकारी बनना है योग बल से, बाहुबल है
हिंसक लड़ाई, जो तीर कमान से होती थी, फिर बंदूक तलवार से हुई, अब तो होती है బాంబ్ से. అయితే బాబా అర్థం చేస్తున్నారు, శ్రీకృష్ణుడే సర్వగుణ సంపన్నుడు, 16 కళ సంపూర్ణుడు. అయితే బాబా అంటున్నారు ఇక్కడైతే ఎవరిలో కూడా గుణాలు అనేవి లేవు కదా అంటున్నారు బాబా. అయితే బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, నేను వచ్చాను మిమ్మల్ని సర్వగుణ సంపన్నులైనటువంటి నిర్వీకారులుగా తయారు చేయటం కోసం. అది ఎలా అవుతారు? యోగ బలం ద్వారానే తయారవుతారు. బాహుబలము అంటే హింసాత్మకమైనటువంటి యుద్ధం. అయితే బాబా అంటున్నారు అప్పట్లో ఏంటంటే ఆ బాణం వేయటం ద్వారా జరిగేది. తర్వాత ఈ కత్తులు కటార్ల ద్వారా అయింది. ఎప్పుడైతే చూడండి బాంబుల ద్వారా అవుతుంది. బాబా స్వయం చెప్తున్నారు, खुद कहते हैं हम ऐसा बॉम्ब्स बनाते हैं जो घर बैठे सब खत्म हो जाएंगे, फिर मिलिट्री क्या करे? बाप कहते हैं मीठे मीठे बच्चों ये पाठशाला है, मैं तुमको प्रिंस श्री कृष्ण जैसा बनाता हूँ. जो फर्स्ट प्रिंस सतयुग का था वह अब 84 जन्म लेकर कलयुग में बेगर बना है. भारत में ही उनका राज चिता था. అయితే బాబా అర్థం చేస్తూ ఉన్నారు, చూడండి బాంబ్స్ తయారు చేసే వాళ్ళు కూడా స్వయం చెప్తున్నారు, మేము ఎలాంటి బాంబ్స్ తయారు చేస్తున్నామంటే ఇంట్లో కూర్చొని ఒక రిమోట్ బటన్ నొక్కటంతోనే మొత్తం సమాప్తం అయిపోతుంది. ఆ మిలిటరీ వాళ్ళని ఏం చేయగలరు అంటున్నారు బాబా. అయితే బాబా అర్థం చేస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఇది పాఠశాల. నేను మిమ్మల్ని రాకుమారులైనటువంటి శ్రీకృష్ణుని సమానంగా తయారు చేస్తూ ఉన్నాను. ఎవరైతే ఫస్ట్ ప్రిన్స్ రాకుమారుడు సతయుగానికి ఉండేవాడో తనే 84 జన్మలు తీసుకుని ఇప్పుడు కలియుగంలో నిరుపేదగా అయిపోయారు. భారతదేశంలోనే ఈ శ్రీకృష్ణుని యొక్క రాజ్యం ఉండేది కదా, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ ఇలా అయిపోయారు అంటున్నారు బాబా. कृष्ण को भगवान कहते तो भगवान पुनर्जन्म में कैसे आएगा? ఒకవేళ కృష్ణుణ్ణి భగవంతుడు అని అన్నట్లయితే బాబా అంటున్నారు భగవంతుడు పునర్జన్మలోకి ఎలా వస్తారు? భగవాన్తో నిరాకారి, మరి భగవంతుడైతే నిరాకారుడు. ఓ హే హీ ఏక రచయిత, మన భగవంతుడు నిరాకారుడు కానీ ఒక రచయిత అన్నారు బాబా. బాకీ సబ్ హే రచన, తబ్ తో కైతే హే కి హమ్ ఆత్మ హై సబ్ బాయి బాయి. బాబా అంటున్నారు మిగతా అందరూ ఆ రచయిత యొక్క రచన. అప్పుడే అంటారు కదా ఆత్మనందరూ ఆయన రచయిత అయ్యారు కాబట్టి మనం పరస్పరం ఏమయ్యాము? సోదర సోదరుడు. बाप समझाते हैं कि तुम ब्रह्म कुमार कुमारी आपस में भाई बहन हैं, तो फिर क्रिमिनल असॉल्ट कैसे हो? तुम वर्षा एक बाप से लेते हो भविष्य के लिए, अगर पवित्र नहीं रहेंगे तो शांतिधाम सुखधाम में कैसे जाएंगे? पुकारते भी है हम पतित बन गए हैं, पावन बनाने आओ. तो बाप कहते हैं मुझे याद करो, ये तुम्हारा अंतिम जन्म है, तुम सब आत्माएं अब वापस वानप्रस्थ में जा सकते हो, इसलिए वानप्रस्थे हो. అయితే బాబా అర్థం చేస్తున్నారు, మీరు బ్రహ్మ కుమార్ కుమారిలు, పరస్పరలో సోదర సోదరీలు. కాబట్టి పరస్పరంలో ఎలాంటి చెడు దృష్టి అనేది ఎలా ఉంటుంది చెప్పండి? వారసత్వం ఒక్క తండ్రి నుండి తీసుకుంటున్నారు భవిష్యత్తు కోసం. ఒకవేళ పవిత్రంగా ఉండకపోయినట్లయితే శాంతిధామానికి సుఖధామానికి ఎలా వెళ్ళగలరు అన్నారు బాబా. పిలుస్తూ ఉన్నారు కదా, మేము పతితంగా అయిపోయాం, పవిత్రంగా అవ్వటం కోసం, పవిత్రంగా తయారు చేయటం కోసం మీరు రండి అని బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. బాబా అంటున్నారు ఇది మీ యొక్క అంతిమ జన్మ, అందరూ పతితంగా అయిపోయారు, నన్ను ఒక్కడినే స్మృతి చేయండి అన్నారు బాబా. మీరు అందరూ ఆత్మలు ఇప్పుడు వానప్రస్థంలోకి వెళ్ళగలరు, అందుకే మీరు వానప్రస్థులు అంటున్నారు బాబా. ऐसा कोई गुरु रास्ता बता ना सके,
బాబా చెప్పేటటువంటి దారి ఏదైతే ఉంటుందో, ఇలాంటి దారి ఏ గురువు కూడా చెప్పలేరు అంటున్నారు బాబా. ఏ జ్ఞాన్ హే హి ఏక్ బాప్ కే పాస్. ఈ జ్ఞానం కేవలం ఒక్క తండ్రి దగ్గరే ఉంది అంటున్నారు బాబా. వహీ పతిత్ పావన్ నిరాకార్ హై. ఆయనే పతిత పావనుడు, నిరాకారుడు. బాప్ कहते हैं कि मुझे याद करो थोड़े टाइम के लिए मैंने इस तन का लोन लिया है. शरीर बगैर आत्मा कैसे बोल सकेगी. भगवान वाच है मैं बूढ़े साधारण तन में प्रवेश कर तुम बच्चों को पढ़ाता हूँ. అయితే బాబా అర్థం చేస్తున్నారు, నన్ను స్మృతి చేయండి, నేను కొద్ది సమయం కోసమే ఈ తనువుని అద్దెగా తీసుకున్నాను. ఈ జ్ఞానం కేవలం ఒక్క తండ్రి దగ్గర మాత్రమే ఉంది. ఆయనే పతిత పావనుడు, నిరాకారుడు. శరీరం లేకుండా ఆత్మ ఎలా మాట్లాడగలదు చెప్పండి. భగవంతుని యొక్క మాట నేను ఈ వృద్ధ సాధారణ తనువులో ప్రవేశించి పిల్లలైన మీకు చదివిస్తూ ఉన్నాను. నేను గర్భంలోకి రాను. గర్భంలోకి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పునర్జన్మల్లోకి రావాల్సి ఉంటుంది. నేను ఒకే ఒక్కసారి ఇస్తాను. ప్రకృతి యొక్క ఆధారాన్ని అయితే నేను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు బాబా. मैं इसमें बैठ तुमको पढ़ाता हूँ. ये तो पहले अपना जवाहरता का धंधा करता था. कोई गुरु ने नहीं सिखाया. अचानक ही बाप ने प्रवेश किया. करण करावनहार होने कर इससे कर्तव्य कराते रहते हैं. ये भी सीखता जाता था. तुम भी साथ में सीखते जाते हो. बोलते हैं तुमको, परंतु सुनता पहला मैं हूँ. पढ़ाने तुम बच्चों को आता हूँ, परंतु इनकी आत्मा भी पढ़ती रहती है. बच्चों को राजयोग सिखलाने आया हूँ. ऐसा कभी कोई पढ़ाते भी नहीं है. ये भी ये है पावन बनने की बात. ये संगम युग है पुरुषोत्तम बनने का. श्री पुरुषोत्तम श्री कृष्ण था. स्वयंवर के बाद उनकी डिग्री कुछ कम हो जाते हैं. इसलिए श्री कृष्ण की महिमा बहुत है. नाम ही है कृष्णपुरी. इनको कहा जाता है कंसपुरी. बाकी कहानी बनाई है कृष्ण और कंस की. అయితే బాబా అర్థం చేస్తున్నారు, నేను ఈ ప్రకృతి యొక్క ఆధారాన్ని అయితే తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది అన్నారు బాబా. అయితే బాబా అర్థం చేస్తున్నారు, గురువులు ఎవరు కూడా ఇలాంటి విషయాన్ని అయితే నేర్పించలేరు. నేను ఇందులో కూర్చొని మీకు చదివిస్తూ ఉన్నాను. ఈ బ్రహ్మ కూడా మొదట వజ్రాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అచానక్గా అకస్మాత్తుగా బ్రహ్మలోకి శ్రీబాబా ప్రవేశించారు. చేయించేవారు కనుక ఇతని చేత కర్తవ్యాన్ని చేయిస్తూ ఉన్నారు. ఈయన కూడా నేర్చుకుంటూ ఉన్నారు కదా. అయితే బాబా అంటున్నారు, మీరు నేర్చుకుంటున్నారు, నేను నేర్చుకుంటున్నాను. మీకు ఏదైనా చెప్పేదాని ముందు ఫస్ట్ నేను వింటాను అంటున్నారు బాబా. చదివించేందుకే పిల్లలకు కోసం వస్తున్నారు, కానీ ఈయన యొక్క ఆత్మ కూడా చదువుకుంటుంది మనతో పాటు. పిల్లలకి రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. బాబా అంటున్నారు, ఇలా ఎవరు ఎప్పుడు ఎక్కడ చదివించి ఉండరు అంటున్నారు బాబా. ఇది పవిత్రంగా అయ్యేటటువంటి చదువు. ఇది సంగమ యుగం, పురుషోత్తముడుగా అయ్యేటటువంటి యుగం. పురుషోత్తముడు శ్రీకృష్ణుడు. స్వయంవరం తర్వాత కొంత డిగ్రీ కళ అనేది తగ్గుతుంది అంటున్నారు బాబా. అందుకే నారాయణుడి కన్నా కృష్ణునికి మహిమ చాలా ఎక్కువ అంటున్నారు. పేరే ఉందే కదా, శ్రీకృష్ణపురి. దీన్ని ఏమంటారు, కంసపురి. ఇంకా మిగతా కథలన్నీ కంసుడికి కృష్ణుడికి తయారు చేసేసారు అంటున్నారు బాబా. बच्चों को समझाया है कि परिपक्व अवस्था होने से భక్తి ఆపే హి छूट जाए. అయితే బాబా అంటున్నారు, ఎప్పుడైతే జ్ఞానంలో పరిపక్వ స్థితి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా భక్తి అనేది వదిలిపోతుంది అంటున్నారు. तुम कभी कोई को ऐसे नहीं कहना कि భక్తి నా కర్. మీరు ఎప్పుడూ కూడా ఎవరికి ఇలా అనకూడదు, భక్తి చేయకండి అని. उनको ज्ञान देना है, వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాలి. బాప్ తుమ్కో జ్ఞాన్ దే స్వర్గ ప్రిన్స్ బనానే ఆయే హై. బాబా మనకి జ్ఞానాన్ని ఇచ్చి స్వర్గానికి రాకుమారుడిగా తయారు చేయడం కోసం వచ్చారు. कृष्ण भी स्वर्ग का मालिक था, अब नहीं है. फिर से वो भी राजयोग द्वारा बन रहे हैं. तुमको भी पुरुषार्थ कर बाप को याद करना है.
हेवन की स्थापना करने वाला है हेवनली गॉड फादर। वही आकर नई सृष्टि रचते हैं। वो करेगा तब जब कलयुग पूरा होगा। सतयुग त्रेता में नहीं आते। कहते हैं मैं कल्प कल्प संगम युगे आता हूँ। उन्होंने कल्प अक्षर निकाल सिर्फ युगे युगे लिख दिया है। అయితే బాబా అర్థం చేస్తున్నారు, నేను జ్ఞానాన్ని ఇచ్చి స్వర్గం యొక్క రాకుమారుడిగా తయారు చేయడం కోసం వచ్చాను. కృష్ణుడు కూడా స్వర్గానికి మాలికుడిగా ఉండేవాడు కదా, ఇప్పుడైతే లేరు. మరలా ఈ రాజయోగం ద్వారా అలా అవుతూ ఉన్నారు. అయితే బాబా అంటున్నారు, మీరు కూడా పురుషార్థం చేసి తండ్రిని స్మృతి చేయాలి. స్వర్గం యొక్క స్థాపన చేసేటటువంటి హెవెన్లీ గాడ్ ఫాదర్ శివ్ బాబా. ఆయనే వచ్చి కొత్త సృష్టిని రచిస్తూ ఉన్నారు అంటున్నారు బాబా. ఎప్పుడైతే ఇది జరుగుతుందో, ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే ఈ కలియుగం పూర్తవుతుందో అప్పుడు కదా జరుగుతుంది. సత్య త్రేతాయుగాల్లో అయితే నేను రాను. చెప్తున్నారు బాబా. కల్ప కల్పం సంగమ యుగంలో నేను వస్తాను. వాళ్ళైతే కల్పం యొక్క అక్షరాన్ని తీసేసి యుగ 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 యుగం అని వ్రాసేశారు. యుగాలైతే 4 కదా. ఈ సంగమ యుగం అనేది 5వ యుగము అన్నారు. అచ్చా ఫిర్ తో 5 అవతార్ మాను. యుగాల ప్రకారంగా చూసినా కానీ 5 అవతారాలు అవుతాయి కదా. పరంతు ఇతనే కచ్చి మచ్చి పరశురామ అవతార్ హోతే హై క్యా? చూపించారు కదా ఇన్ని అవతారాలు అని చెప్పి. కచ్చ అవతారం, మత్స్య అవతారం, పరశురామ అవతారం, రాముడు అవతారం ఇలా రకరకాలుగా చూపించారు. అలా ఉంటారా ఏంటి? ఏ సభి హే శాస్త్రం కి బాత్. ఇవన్నీ ఏంటి? శాస్త్రాల యొక్క విషయాలు. ధర్మ కా నామ్ ఔర్ భారత్ కా నామ్ హీ బదల్ కర్ దియా. ధర్మం యొక్క పేరు మార్చేశారు. భారతదేశం యొక్క పేరు మారిపోయింది అంటున్నారు. హిందూ ధర్మం, హిందుస్థాన్ కే దేతే. ధర్మం ఏం చెప్తున్నారు? హిందూ ధర్మం అని. భారతదేశానికి హిందుస్థాన్ అని అనేస్తుంది. భారత్ నామ్ క్యూ బదల్నా చాహియే. ఈ భారతదేశం యొక్క పేరు ఎందుకు మారాలి అంటున్నారు. యదా యదా హి ధర్మస్య భారత్, ఉస్మే భీ భారత్ కా అక్షర్ ఆతా హై. మామూలుగా చెప్పారు కదా, యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి అని చెప్పి భారతదేశం అంటే ఇందులో భారతదేశం యొక్క అక్షరం అయితే వచ్చింది కదా. बाप समझाते हैं कि तुमने कोई एक जन थोड़े ही भक्ति की है, द्वापर से की है. भक्ति भी पहले अव्यभिचारी थी, सिर्फ शिव की भक्ति करते थे. जिस शिव बाबा ने ही भारत को स्वर्ग बनाया था और अब फिर स्वर्ग का मालिक बनाने आए हैं. तो पतित शरीर मैं बैठ बताता हूँ कि मैं आता ही हूँ पतित शरीर में, पतित दुनिया में पतितों को पावन बनाने. भक्ति मार्ग में तो फिर भी मेरे लिए बड़ा भारी मंदिर बनाते हैं. कितनी क्लियर बातें हैं. అయితే బాబా అర్థం చేస్తున్నారు, మీరు ఒక్క జన్మ కోసం ఏమైనా భక్తి చేస్తారా? ద్వాపర యుగం నుండి చేస్తూ వచ్చారు కదా. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉండేది. కేవలం శివుణ్ణి మాత్రమే భక్తి చేసేవారు. శివబాబా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. ఆ శివుణ్ణి పూజ చేసేవారు. అలానే మరలా స్వర్గానికి మాలికులుగా తయారు చేయడం కోసం వచ్చారు. పతిత శరీరంలో కూర్చొని చెప్తూ ఉన్నారు, నేను వస్తాను పతిత శరీరంలో, పతిత ప్రపంచంలో పతితులను పవిత్రంగా తయారు చేయడం కోసం. భక్తి మార్గంలో కూడా నా కోసమే పెద్ద పెద్ద మందిరాలను కూడా తయారు చేసేవారు. ఎంత క్లియర్, ఎంత సత్యంగా, ఎంత క్లియర్ గా ఉంది విషయం అంటున్నారు. इनमें बाबा की प्रवेशता हुई और गीता आदि पढ़ना छोड़ दिया, भक्ति छूट गई, अनायास ही तो छोड़ा. तुमको कोई ने कहा कि नहीं कि భక్తి नहीं करो. అయితే బాబా ఏమంటున్నారంటే, బ్రహ్మబాబాలో ఎప్పుడైతే శివబాబా ప్రవేశించారో, ప్రవేశించటంతోనే బ్రహ్మబాబా గీత మొదలైన చదవటం విడిచిపెట్టేశారు. భక్తి నుండి విముక్తి అయిపోయారు. చాలా అనాయాసంగా, చాలా ఈజీగా విడిచిపెట్టేస్తారు. మీరు ఎవరికి ఎప్పుడు చెప్పకూడదు భక్తి చెయ్యకూడదు అని చెప్పి. अब तुम बच्चों को बाबा समझाते हैं कि फिर से मैं तुमको कृष्णपुरी का मालिक बनाता हूँ. कृष्ण की फिर 8 डिनास्टी चलती हैं. पहले कहेंगे प्रिंस ऑफ सतयुग, फिर बनता है किंग ऑफ सतयुग. 8 पीढ़ी उनकी चलती है.
उस समय तो दूसरी राजाई होती नहीं। अब बाबा कहते हैं तुम बच्चे भी सतयुग के प्रिंस बनो। भक्ति में कोई सुख नहीं है, ज्ञान से तुम स्वर्ग के मालिक बनते हो। कोई का बाप मर जाता है तो उनसे पूछ जाइए तुम्हारा बाप कहाँ गए, कहेंगे स्वर्गवासी हुआ। समझते हैं आत्मा और शरीर दोनों गए, लेकिन शरीर तो यहाँ ही छोड़ गए, बाकी गई ఆత్మ. అయితే బాబా అంటున్నారు పిల్లలు, బాబా అర్థం చేస్తున్నారు. మరలా నేను మిమ్మల్ని కృష్ణపురికి యజమానులుగా తయారు చేస్తున్నాను. కృష్ణుడిది 8 వంశాలు నడుస్తాయి. మొదట ప్రిన్స్ ఆఫ్ సత్యుగ అంటే సత్యుగపు రాకుమారుడుగా అవుతారు. తర్వాత కింగ్ రాజాగా అవుతారు అన్నారు బాబా. 8 తరాలు నడుస్తుంది కదా. అయితే బాబా అంటారు ఎప్పుడైతే కృష్ణుని యొక్క రాజ్యం నడుస్తుందో అప్పుడు ఇంకే రాజ్యాలు అనేవి ఉండవు. ఇప్పుడు బాబా అర్థం చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు సతయుగపు రాకుమారునిగా అవ్వండి. భక్తిలో ఎలాంటి సుఖం లేదు, జ్ఞానం ద్వారా మీరు స్వర్గానికి యజమానులుగా అవుతున్నారు. ఎవరి తండ్రి అయినా మరణించినట్లయితే వారిని అడగండి మీ తండ్రి ఎక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళు ఏం చెప్తారు, స్వర్గవాసి అయ్యారని చెప్తారు. ఏమనుకుంటారంటే ఆత్మ శరీరం 2 వెళ్ళాయి స్వర్గానికి అని. కానీ అలా అవ్వదు కదా. ఎందుకంటే శరీరం ఇక్కడే వదిలేస్తారు. ఇంకా వెళ్ళేదేది ఆత్మ మాత్రమే. అంటే దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు స్వర్గస్థులయ్యారంటే ముందు వరకు ఉన్నది ఎక్కడ, నరకంలోనే ఉన్నట్టు కదా. ఆత్మ శరీर छोड़ स्वर्ग में गई फिर इनमें रोने की क्या दरकार है, स्वर्ग अब यहाँ है क्या, परंतु समझते नहीं है। कह देते सब ईश्वर का हुक्म है, सुख दुख सब ईश्वर देता है, सब ईश्वर के रूप है, परंतु बाप कहते हैं मैं बच्चों को दुख कैसे दे सकता हूँ। बाप से बच्चे कब दूंगा मानते हैं क्या, दुख मानते हैं क्या। बाप तो बच्चों को लायक बनाकर प्रॉपर्टी दे जाते हैं, बाकी दुख तो हर एक को कर्मों का अनुसार ही मिलता है। అయితే బాబా అర్థం చేస్తున్నారు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గంలోకి వెళ్తుంది. అంటే వాళ్ళ చెప్పిన దాని ప్రకారం అయితే స్వర్గస్థులు అయ్యారు అంటే మరి ఇందులో ఏడవలసిన విషయం ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి. స్వర్గంలోకి వెళ్ళారంటే సంతోషంతో కూడుకున్న విషయమే. స్వర్గం ఇప్పుడు ఎక్కడ ఉంది చెప్పండి, ఇక్కడ ఉందా ఏంటి అని అడుగుతున్నారు బాబా. మనం అర్థం చేసుకోవట్లేదు. ఏమంటారంటే అన్ని ఈశ్వరుడి యొక్క హుకుం అనేసి, సుఖము దుఃఖం ఈశ్వరుడే ఇస్తారు, అన్ని ఈశ్వరుని యొక్క రూపాలే అంటారు. అని బాబా అంటున్నారు నేను పిల్లలకి దుఃఖం ఎలా ఇవ్వగలను చెప్పండి. బాబా ద్వారా పిల్లలు ఎప్పుడైనా దుఃఖం అడుగుతారా ఏంటి చెప్పండి. ఏ పిల్లలైనా తండ్రికి నాకు దుఃఖం ఇవ్వని అడుగుతాడా. తండ్రి పిల్లలకి అర్హులుగా తయారు చేసి ఆస్తినిచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా దుఃఖం అయితే వాళ్ళ వాళ్ళ కర్మల అనుసారంగా అనుభవించాల్సిందే. बाप कहते हैं कि अभी बच्चे आदि कुछ नहीं मांगो. బాబా అంటున్నారు ఇప్పుడు నాకు పిల్లలు కావాలి అని ఎప్పుడు కూడా మీరు అడగకండి అంటున్నారు బాబా. इतना समय ही नहीं है जो तुम्हारी प्रॉपर्टी का बच्चा मालिक बन सके. బాబా ఏమంటున్నారంటే ఈ ప్రాపర్టీ ఈ ఆస్తులు అన్ని సమాప్తం అయిపోవలసిందే. ఇప్పుడే సమాప్తం అయిపోతాయంటే తర్వాత మీ పిల్లలకి ఏం దొరుకుతుంది, ఏం దొరికేదైతే లేదు అంటున్నారు బాబా. అంత సమయం లేదు అంటున్నారు బాబా. మీ ప్రాపర్టీకి మీ పిల్లలు అధికారిగా అయ్యి మీ ప్రాపర్టీని వాళ్ళు సంభాళించేంత టైం అయితే లేదు. బచ్చా బడా హో తబ్ తో మాలిక్ బనే పరంతు ఇतना టైం హీ నహీ. పిల్లలు ఎప్పుడైతే పెద్దవాళ్ళు అవుతారో అప్పుడే కదా అధికారిగా అవుతారు మీ ప్రాపర్టీకి. కానీ అంత టైం ఎక్కడుంది అంటున్నారు బాబా. వినాశ్ సామ్నే కడా, ఈ వినాశనం ఎదురుగా నిల్చుని ఉంది. मनुष्य तो कहते हैं कि कलयुग में अर्जुन 40,000 वर्ष पड़े हैं. ये ब्रह्म कुमार कुमारियां तो विनाश विनाश करते रहते हैं. कहानी है ना, शेर आया आके तो आया और कहा गया. सब समझते हैं कि थोड़ा थोड़ा काल आएगा, ये तो होता ही रहता है, लेकिन तुम कहते हो कि महाकाल आया हुआ है. श्री बाबा कालों का काल आया हुआ है जो सभी आत्माओं को वापस ले जाएगा.
तो शरीर तो जरूर छोड़ना पड़े, इसलिए बाबा कहते हैं योग से పవిత్ర బను. అయితే బాబా అర్థం చేస్తున్నారు, మనుషులు ఏమనుకుంటారంటే ఇంకా కలియుగం 40,000 సంవత్సరాలు పడుంది అని. బయట వాళ్ళు ఏమంటారంటే ఈ బ్రహ్మకుమారులు ఎప్పుడు వినాశనం అయిపోతుంది, వినాశనం అయిపోతుంది అని అంటారని అనుకుంటారు. ఒక కాద ఒక కథ కూడా ఉంది కదా! ఒక మేకల్ని కాచే కాపరి పులొచ్చింది, పులొచ్చిందని మజాక్‌గా అన్నాడు. అనుకోకుండా ఒకసారి పులొచ్చింది, అన్నీ తినేసి వెళ్ళిపోయింది. అలాగే బాబా ఏమంటున్నారంటే, కొంచెం కొంచెంగా మృత్యు వస్తుంది అని. మృత్యువైతే రావాల్సిందే. కానీ మీరేం చెప్తారు? మహాకాలుడు వచ్చి ఉన్నారు అని చెప్తారు. శివబాబా మరి మహాకాలుడే కదా! కాలుడు కన్నా కాలుడు. ఆయన వచ్చి ఉన్నారు కదా! ఆత్మలందరినీ తనతో పాటు తీసుకువెళ్ళటానికి అని చెప్పారు. శరీరం అయితే తప్పనిసరిగా విడిచిపెట్టాల్సిందే. అయితే అందుకే బాబా ఏమంటున్నారంటే, యోగం ద్వారా పవిత్రంగా అవ్వండి. ఆత్మను పవిత్రంగా అయితేనే కదా తిరిగి ఇంటికైతే వెళ్ళగలుగుతాయి. పవిత్రంగా కాకుండా బాబా ఎవరిని తీసుకెళ్ళేదైతే లేదు. अगर पवित्र नहीं बनेंगे तो बहुत सजाया अंत में खानी पड़ेगी और ऊंच पद भी पा नहीं सकते. అయితే బాబా అంటున్నారు, పవిత్రంగా కాలేదు అనుకోండి, చాలా శిక్షలను అంతిమంలో తినాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్నత పదవి కూడా పొందలేరు. श्रीकृष्ण नंबर 1 पास विद ऑनर है, उनको स्कॉलरशिप मिलती है, 21 जन्म राज्य पाते हैं, कितना सहज समझाते हैं, बुद्धि में बैठता भी है फिर गुम हो जाते हैं, किसको भी भक्ति छुड़ानी नहीं है, बाप आए हैं भक्तों का भक्ति का फल देने, कहते हैं मैं कल्प पहले मिसल फिर उसे साधारण तन में आया, कल्प कल्प आकर तुमको पढ़ा था, यह ऊंचे तो ऊंच पढ़ाई, तुम जानते हो हम सतो प्रधान थे, अब तमो प्रधान है, फिर भारत ही सतो प्रधान बनता है. అయితే బాబా అంటున్నారు, శ్రీకృష్ణుడు నెంబర్ 1 గౌరవపూర్వకంగా పాస్ అయినటువంటి రాకుమారుడు. ఎలాంటి శిక్షలు లేకుండా పాస్ అయినటువంటి. ఆయనకి స్కాలర్‌షిప్ లభిస్తుంది కదా! 21 జన్మల యొక్క రాజ్యాన్ని పొందుతాడు. ఎంత సహజంగా బాబా అర్థం చేయిస్తున్నారు. బుద్ధిలో కూర్చుంటుంది, తర్వాత ఎగిరిపోతుంది కూడా. బాబా అంటున్నారు ఎవరికీ కూడా భక్తి విడిచిపెట్టండి అని చెప్పటానికి లేదు. బాబా వచ్చారు భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వటం కోసం. చెప్తున్నారు నేను కల్పపూర్వం వలె మరలా అదే సాధారణమైన తనువులోకి వస్తాను. కల్పం వచ్చి మీకు ఈ చదువుని చదివిస్తాను. ఇది చాలా ఉన్నతమైనటువంటి చదువు. మీరు తెలుసుకున్నారు. మనం సతో ప్రధానంగా ఉండేవాడు. తమో ప్రధానంగా అయిపోయింది. మరలా భారతదేశమే సతో ప్రధానంగా తయారవుతుంది. ఇంకే ధర్మస్తులకి కూడా ఇంత సుఖం చూసి ఉండరు అంటున్నారు బాబా. అలాగే దుఃఖం కూడా చూసి ఉండరు అంటున్నారు బాబా. बाहर वालों के पास पैसा तो बहुत है तो करीब देश के कर्जा देते हैं, उन बेचारों को पता नहीं है कि तो रिटर्न हो रहा है, बिल्कुल घोर अंधियार में कुंभकर्ण की निद्र में सोए हुए हैं, बेचारे में हाय हाय कर उठेंगे, फिर तुम कहेंगे टू लेट, क्योंकि लड़ाई शुरू हो जाएगी, फिर क्या करेंगे. बम बम्बोर को आग लग जाती है फिर तो टू लेट हो जाता है, इसलिए बाप कहते हैं बच्चे अब जल्दी जल्दी पुरुषार्थ करते जाओ. बाबा कोई जास्ती तकलीफ नहीं देते हैं. बाबा को आकर कहते हैं कि बाबा अगर हम पूजा नहीं करते तो वो कहते हैं कि ये तो नास्तिक बन गए हैं. అయితే బాబా ఏం అర్థం చేస్తున్నారంటే బయట వాళ్ళ దగ్గర అంటే వేరే వేరే దేశాల దగ్గర ధనం చాలా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే పేద దేశాలకి అప్పుగా ఇస్తారు. పాపం ఆ దేశాలకి తెలీదు వాళ్ళు తిరిగి రిటర్న్ ఇస్తున్నారు అని చెప్పి. ఏదైతే మన దగ్గర నుండి దోచుకుపోయారో అదే మంది మనకు బ్యాక్ ఇస్తున్నారనే విషయం వాళ్ళకి తెలియదు. పూర్తిగా ఘోర అంధకారంలో కుంభకర్ణుని నిద్రలో నిద్రించి ఉన్నారు. అంతిమంలో అయ్యో అయ్యో అని అంటూ ఉంటారు. మీరేమంటారంటే టూ లేట్. ఎందుకంటే అప్పటికే సమయం అవుతుంది. ఎందుకంటే యుద్ధం మొదలైపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు పురుషార్థం చేయటానికి, యోగం చేయటానికి బాబా ఎన్ని రకాల యుక్తులు చేస్తారో వాటిని ప్రాక్టికల్‌గా తేవటానికి అంత సమయం ఉంది.
అప్పుడంత సమయం ఉండదు అంటున్నారు బాబా. ఈ వెదురు పొదల అడవికి అగ్గి అంటుకోబోతుంది. అప్పుడు టూ లేట్ అంటున్నారు బాబా. అందుకే బాబా అర్థం చేస్తున్నారు. పిల్లలు తొందరగా పురుషార్థం చేసుకొని అన్నిటిని సఫలం చేసుకోండి. బాబా ఎక్కువ కష్టాన్నయితే మనకివ్వట్లేదు కదా! బాబా వచ్చి చెప్తున్నారు. ఒకవేళ బాబా దగ్గరికట పిల్లలొచ్చి చెప్తారంట. ఒకవేళ మేము పూజ చేయకపోతే వాళ్ళంటారు నాస్తికులు అనేసి. ఈళ్ళు పూజ చేయరు, దీపం పెట్టరు అని నాస్తికులు అంటూ ఉంటారంట. బాబా రాయి దేతే హై కి సాక్షి హోకర్ బాబాకి యాద్ మే రహో. బాబా అంటున్నారు భక్తి చేసేటప్పుడు కూడా కొందరిని చూసి కొందరి కోసం చేయాల్సొస్తూ ఉంటుంది. అలా భక్తి చేసేటప్పుడు కూడా సాక్షిగా బాబా స్మృతిలో ఉండండి. తోడి పూజ బాహర్ సే కర్ దో. బాబా అంటున్నారు బయటికి కొంచెం పూజ చేస్తూ ఉండండి. ఏక్ హోతా హై దిల్ సే కర్నా, దూసరా హోతా హై రాజీ కర్నే కే లియే కర్నా. బాబా అంటున్నారు ఒకటి హృదయపూర్వకంగా చేయటం. 2 రాజీ చేసుకోవటం కోసం చేయటం. అంటే కొన్ని సార్లేంటంటే గృహస్థంలో ఉంటూ కూడా కొంతమంది మాతలు జ్ఞానంలో ఉంటారు. అన్నయ్యలు జ్ఞానంలో ఉండరు. అన్నయ్యలు జ్ఞానంలో ఉంటారు. మాతలు జ్ఞానంలో ఉండరు. ఇంటిని సంభాళించాల్సొస్తుంది. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని చూసి వారి అనుసారం కొన్ని సార్లు కొన్నిటిని చేయాల్సొస్తూ ఉంటది. అలాగని అది పాపమేమీ కాదు. అవతల వాళ్ళని రాజీ పరచటం కోసం, తప్పుగా అభిప్రాయం తయారవ్వకుండా ఉండడం కోసం చేయాల్సొస్తూ ఉంటుంది. అలా చేసినప్పుడు కూడా బాబా ఏమంటున్నారంటే, సాక్షిగా ఉండి చేయమంటున్నారు. దీపం పెట్టమని చెప్తారు. ఉదయం లేవగానే గృహస్థంలో ఎవరికైనా దీపం పెట్టిన తర్వాత అన్ని పనులు చేయాలంట. అది మీ చేతే పెట్టించాలంటారు. అలాగని అదేం పెద్ద పాపం కాదు కదా! దీపం పెట్టండి. మనసులో మాత్రం బాబా స్మృతి చేయండి అంటున్నారు బాబా. లోపల బాబాని స్మృతి చేయండి. అగర్ కోయి తంగ్ కర్తే హై తో పూజా కర్ దిఖావో. సో, ఖుష్ హో జాయేంగే. ఎవరైనా మీకు బాగా విసిగిస్తున్నారనుకోండి, ఇప్పుడు మీరు పూజ చేసి చూపించండి. వాళ్ళు ఖుషి అయిపోతారు. ఇందులో ఇదేం పెద్ద తప్పైతే కాదు అంటున్నారు బాబా. ఏ కోయి పాప్ కా కామ్ నహీ హై. భక్తి చేయటం అంటే అదేం పాప కర్మ అయితే కాదు అంటున్నారు బాబా. బాబా తో బహుతోं को कहते हैं शादी आदि पर जाओ, భలే జాओ. దోనో తరఫ్ తోడా నిభానా హై. అయితే బాబా అంటున్నారు పెళ్ళిళ్ళకి మొదలైన వాటికి వెళ్ళండి. కానీ బాబా ఏమంటున్నారంటే 2 వైపులా తోడు నిభాయించాలి. వహా భీ సునాతే కోయి నా కోయి తీర్ లగ్ జాయేగా. పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా మీరు ఎవరికైనా బాబా జ్ఞానం వినిపిస్తూ ఉంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి. కొంతమంది వచ్చి చూస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. ఏమో మీరు చెప్తే వాళ్ళకక్కడ బాణం తగలాలని ఉందనుకోండి తగులుతుంది. యుక్తి సే చలనా హై. ఏదైనా బాబా అంటున్నారు యుక్తితో నడవాలి. 10 మందికి తెలిసేసి దానివల్ల బాబాకి డిస్సర్వీస్ జరిగే విధంగా మన నడవడిక అనేది ఉండకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా సంభాళించుకోవాలి అంటున్నారు. బాప్ కా ఫర్మాన్ హై కి అప్ పతిత్ నహీ బన్నా హై. బాబా ఆజ్ఞ ఇస్తున్నారు. పతితంగా మాత్రం కాకండి ఇప్పుడు. ఇప్పుడు అంత టైం లేదు అంటున్నారు బాబా. पवित्र बनने से ही तुम श्री कृष्ण की पुरी की मालिक बनेंगे। शिव बाबा को याद करो तो विकर्म विनाश होंगे और विश्व के मालिक बन जाएंगे। बच्चों, ऐसे युक्ति से अपने मित्र संबंधियों को समझाना है। वह है जिस्मानी यात्रा, यह है रूहानी यात्रा। ये रूहानी यात्रा बाप सिखलाते हैं, कहते हैं कि मामेकम याद करो तो पतित से पावन बन जाएंगे और सब दुख दूर हो जाएंगे। అంటే బాబా అంటున్నారు శివ్ బాబాను స్మృతి చేస్తున్నట్లయితే పవిత్రంగా అవ్వటం ద్వారా మీరు శ్రీకృష్ణపురానికి మాలికులుగా అవుతారు. వికర్మలు వినాశనం అవుతాయి. విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇలా మీరు చాలా యుక్తితో మీ మిత్ర సంబంధికులకి అర్థం చేయించాలి. అది దైహికమైన యాత్ర. ఇది ఆత్మిక యాత్ర. ఈ ఆత్మిక యాత్రని తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. బాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పతితుల నుండి పవిత్రంగా అవుతారు. అలానే అన్ని దుఃఖాలు దూరం అవుతాయి. कोई विरला व्यापारी व्यापार करे अर्थात वैकुंठ की बादशाही ले श्रीमत पर चलते रहो ऐसे भी ना हो पैसा आदि कहाँ मुक्ति में जाए कुछ फल नहीं निकले घर बार भी संभालना है बच्चों की पालना भी करनी है सिर्फ श्रीमत पर चलना है राय लेनी है कि बाबा इस हालत में हम क्या करें। बाबा बच्चे कहते हैं हम शादी करें तो बाबा कहते हैं शादी करानी ही पड़ेगी क्योंकि उनकी हिस्सा है उनको दे दो। बाबा सिर्फ समझाते हैं फिर भी कुछ पूछना हो तो पूछ कर श्रीमत पर चलो।
बच्चों को बाप की आज्ञा पर चलना है, इसमें ही कल्याण है. అయితే బాబా అంటున్నారు, ఈ వ్యాపారాన్ని కోట్లో కొద్ది మంది, కొద్దిలో బహు కొద్ది మంది, ఆ బహు కొద్ది మందిలో ఏ ఒక్కరో చేస్తారు. అది కూడా ఎవరైతే ఈ వైకుంఠం యొక్క రాజ్యాధికారాన్ని తీసుకునేటటువంటి అర్హత ఉంటుందో వాళ్ళే ఈ వ్యాపారం చేయగలుగుతారు. శ్రీమతంపై నడుస్తారు. బాబా అంటున్నారు, అనవసరంగా మీ ధనాన్ని వేస్ట్ విషయాల్లో ఉపయోగించకండి. లాభమే లేని దగ్గర ఉపయోగించకండి. అలాంటి దగ్గర ఫలం కూడా రాదు. ఇల్లు వాకిలిని సంభాళించాలి. బాబా అంటున్నారు, పిల్లలు యొక్క పాలన కూడా చేయాలి. కానీ బాబా శ్రీమతాన్ని తీసుకొని నడిపించాలి. శ్రీమతం తీసుకోవాలి. బాబా ఇలాంటి పరిస్థితిలో మేమేం చేయాలి అని చెప్పి. బాబా పిల్లలు అంటూ ఉంటారు, మేము పెళ్లి చేసుకోవాలి అని. చేసుకోవాలని అనుకున్న వారు ఉన్నారనుకోండి, వారికి చేసేసేయండి. వాళ్ళ లెక్క ఏదొస్తే అది ఇచ్చి పంపించేయండి అంటున్నారు. బాబా కేవలం అర్థం చేయిస్తున్నారు. ఏది డౌట్ ఉన్నా బాబాను అడిగి సలహా తీసుకొని శ్రీమతంపై నడవాలి. పిల్లలు తండ్రి ఆజ్ఞ పైన నడవాలి. ఇందులోనే మీ కళ్యాణం ఉంది అంటున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारण కోసం ముఖ్య సారాంశం. हर कर साक्षी होकर शिव बाप की याद में करना है. लौकिक अलौकिक दोनों तरफ तोड़ निभाना है. लौकिक से युक्ति युक्त चलना है. हर कर साक्षी होकर शिव बाबा की याद में करना है. ప్రతి కర్మను సాక్షిగా శివ్ బాబా స్మృతిలో చేయాలి. ప్రతి కర్మను సాక్షిగా శివ్ బాబా యొక్క స్మృతిలో చేయాలి. లౌకికం అలౌకికం రెండు వైపులా బ్యాలెన్స్ ఉంచుకోవాలి అంటున్నారు బాబా. లౌకికంలో కూడా యుక్తియుక్తంగా నడవాలి అంటున్నారు బాబా. బాబాకు డిస్సర్వీస్ జరిగే విధంగా మన నడవడిక అనేది ఉండకూడదు. सेकंड पॉइंट, इस समय अंतिम जन्म में भी ये वानप्रस्थ अवस्था है, वापस घर जाना है, इसलिए पावन जरूर बनना है. कोई भी बंधन नहीं बनाने हैं. इस समय अंतिम जन्म में भी ये वानप्रस्थ अवस्था है. అయితే బాబా అంటున్నారు, ఇది అంతిమ సమయం, అలాగే అంతిమ జన్మ. ఈ అంతిమ జన్మలో ఇది వానప్రస్థ స్థితి. తిరిగి ఇంటికి వెళ్ళాలి కాబట్టి పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. తిరిగి ఇంటికి వెళ్ళాలి కాబట్టి పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ఎలాంటి బంధనం తయారు చేసుకోకూడదు అంటున్నారు బాబా. ఉన్న బంధనాలనే తెంచుకోమంటున్నారు, లేని బంధనాలు మాత్రం తయారు చేసుకోకండి అంటున్నారు బాబా. वरदानम, पुराने संस्कारों व विघ्नों से मुक्त प्राप्त करने वाले सदा शक्ति संपन्न भव. पुराने संस्कार व विघ्नों से मुक्त प्राप्त करने वाले सदा శక్తి సంపన్న భవ. బాబా వరదానం వివరిస్తున్నారు. పాత సంస్కారాలు లేదా పాత విఘ్నాల నుండి ముక్తిని ప్రాప్తించుకునేటటువంటి, పాత సంస్కారాలు లేదా విఘ్నాల నుండి ముక్తిని ప్రాప్తించుకునేటటువంటి సదా శక్తి సంపన్నంగా కండి. किसी भी प्रकार के विघ्नों से, कमजोरियों से या पुराने संस्कारों से मुक्ति चाहते हो तो शक्ति धारण करो, अर्थात అలంకారి రూప్ హోకర్ రహో. అయితే బాబా ఏమంటున్నారంటే,
ఏ ప్రకారమైన విఘ్నాల నుండైనా కావచ్చు, బలహీనతల నుండైనా, లేదా పాత సంస్కారాల నుండైనా ముక్తి కావాలి అనుకున్నట్లయితే వీటి నుండి పాత సంస్కారాలు, బలహీనతలు, విఘ్నాలు వీటి నుండి ముక్తి కావాలి అనుకున్నట్లయితే శక్తిని ధారణ చేయమంటున్నారు బాబా. అంటే అలంకార రూపిగా అయి ఉండమంటున్నారు. మనకేవైతే శక్తులు, గుణాలు ఏవైతే అలంకార రూపంలో ఉన్నాయో వాటిని ధారణ చేసుకున్న అలంకార రూపధారిగా అవ్వండి. జో అలంకారం సే సదా సజే సజాయే రేతే, ఎవరైతే అలంకరణతో అలంకరించబడి ఉంటారో ఓ భవిష్యమే విష్ణు వంశీ బంతే, వాళ్ళు భవిష్యత్తులో విష్ణు వంశీయులుగా అవుతారు. లేకిన్ అభి వైష్ణవ్ బన్ జాతే హై, కానీ ఇప్పుడు వైష్ణవులుగా అవుతారు. భవిష్యత్తులో విష్ణు వంశీయులుగా అవ్వటం కోసం ఇప్పుడు వైష్ణవులుగా అవుతారు. उन्हें कोई भी तमोगुनी సంకల్ప వ సంస్కార్ టచ్ నహీ కర్ సక్తా హై. ఎవరైతే ఇప్పుడు వైష్ణవులుగా అవుతారో అలాంటి వాళ్ళకి ఎలాంటి తమోగుని సంకల్పం గాని, తమోగుని సంస్కారం గాని టచ్ చేయలేదు. वे पुरानी दुनिया अथवा दुनिया की कोई भी वस्तु और व्यक्तियों से सहज ही किनारा कर लेते हैं. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పాత ప్రపంచం అలానే పాత ప్రపంచం యొక్క ఏ వస్తువు, వ్యక్తులు వీటన్నిటి నుండి సహజంగానే వాళ్ళు దూరంగా ఉంటారు, దాటేస్తారు. ఉన్హే కారణే అకారణే బి కోయి టచ్ నహీ కర్, కారణంగా కానీ అకారణంగా కానీ వీళ్ళెవరూ కూడా వాళ్ళని టచ్ చేయలేరు. ఎవరైతే శక్తి సంపన్నంగా ఉంటారో, అలంకార ధారణగా అయి ఉంటారో, ఇప్పుడు ప్రెజెంట్ వైష్ణవులుగా అయి ఉంటారో అలాంటి వారిని తమోగుని సంకల్పం గాని, తమోగుని సంస్కారం గాని, వ్యక్తులు గాని, వస్తువులు గాని ఏవి కారణంగా గాని, అకారణంగా గాని టచ్ చేయలేవు అంటున్నారు బాబా. ఇలాంటి వాళ్ళే భవిష్యత్తు విష్ణు వంశీయులుగా అవుతారు అంటున్నారు బాబా. కానీ ప్రెజెంట్ అలాంటి శక్తిని ధారణ చేసుకోమంటున్నారు. స్లోగన్ हम समय हर समय हर कर्म में बैलेंस रखना ही सर्व की ब्लेसिंग प्राप्त करने का साधन है. సర్వుల నుండి ఆశీర్వాదాలు ప్రాప్తించుకునేందుకు సాధనం ఏంటంటే, సర్వుల యొక్క ఆశీర్వాదాన్ని ప్రాప్తించుకునేందుకు సాధనం ప్రతి సమయం, ప్రతి కర్మ రెండింటిని బ్యాలెన్స్ సమానతగా ఉంచుకోవాలి అంటున్నారు. అప్పుడే అందరి నుండి ఆశీర్వాదాలు వస్తాయి. ఇదే పెద్ద సాధన అంటున్నారు బాబా, ఆశీర్వాదాలు పొందేందుకు. ఓం శాంతి. బాబా ఈరోజు మెయిన్ చెప్తుంది ఏంటంటే, శ్రీకృష్ణుని సమానమైనటువంటి రాకుమారుడిగా తయారు చేయటానికి నేను వచ్చాను. ఇప్పుడు స్వయం భగవంతుడు చెప్తున్నారు. బాబా ఇంకా అర్థం ఏం చేయిస్తున్నారంటే, భగవంతుని యొక్క మాట అని చెప్తారు కదా, ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడు గుప్తం, నిరాకారుడు, కళ్ళకు కనిపించరు. మరి చెప్తున్నారని అంటే ఎలా? వాళ్ళకి ఈ విషయం అర్థం చేయించాలి. ఇది చాలా కొత్త విషయం, అర్థం చేసుకునేటటువంటి అద్భుతమైన విషయం అంటున్నారు బాబా. శివబాబా ఈ బ్రహ్మలో ప్రవేశించి ఆయన ద్వారా మనకు ప్రతి విషయం చెప్తున్నారు, అలాగే అర్థం చేయిస్తున్నారు. ఆయన చేత ప్రతి కర్తవ్యాన్ని చేయిస్తున్నారు. ఆ బ్రహ్మ కూడా చెప్తున్నారు ఏంటంటే, మీకు చెప్తున్నారు, నాకు చెప్తున్నారు. మీకు చెప్పే ముందు ఫస్ట్ నేను వింటాను, నేను కూడా పురుషార్థం చేస్తున్నాను, వింటూ ఉన్నాను అంటున్నారు బాబా. ఆ చదువు చదివించడం కోసం వచ్చాను, పవిత్రంగా అవ్వాలి, ఇప్పుడు ఎలాంటి వేస్ట్ కర్మ చేయకండి అంటున్నారు. స్వర్గస్థులు అయ్యారంటారు కదా, అని ఇప్పుడు నరకంలో ఉన్నట్టే కదా. ఆ స్వర్గంలోకి వెళ్ళాలన్నా, శాంతిధామానికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా పవిత్రంగా కంపల్సరీ అవ్వాలి. అది ఎలా అవుతారు అంటే కేవలం యోగ బలం ద్వారా. ఇలాంటి చదువు గాని, ఇలాంటి యుక్తి గాని, ఇలాంటి ఉపాయం గాని ఏ గురువు ఇవ్వలేరు. ఈ జ్ఞానం కేవలం ఒక బాబా దగ్గరే ఉంది. అలానే బాబా చెప్తున్నారు, ఇది అంతిమ సమయం, అంతిమ జన్మ. ఈ అంతిమ జన్మలో ఎలాంటి పాప కర్మ చేయకండి. మీ వానప్రస్థ స్థితి, ఇప్పుడు మీరు వానప్రస్థంలోకి వెళ్ళిపోవాలి. పురుషార్థం చేసి తొందరగా చేయమంటున్నారు. బాబా అంటున్నారు, మీరు ఇప్పుడు బాబాకి పిల్లల్ని ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడగకండి అంటున్నారు. ఎందుకంటే ఆ పిల్లలు పుట్టి పెద్ద అయ్యి మీ ఆస్తిని సంపాదించుకునేంత టైం లేదు అంటున్నారు. ఇది అంతిమ సమయం.
చాలా తక్కువ సమయం ఉంది. వెంటనే పురుషార్థం చేసి మీ ప్రాప్తిని మీరు తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. పిల్లలడిగినా, ఏదడిగినా బాబా చెప్తున్నారు శ్రీమతం లేకుండా ఏ కర్మ చేయకండి. దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు. ఏదైనా బాబాని అడగండి. బాబా కాకపోతే నిమిత్తంగా ఉన్న అక్కయ్యలుంటారు. వాళ్ళకన్నీ తెలుస్తుంది. వాళ్ళడిగి చెప్తారు. శ్రీమతం లేకుండా ఏ కర్మ చెయ్యొద్దు అంటున్నారు బాబా. కారణంగా గాని, అకారణంగా గాని బాబాకు డిస్సర్వీస్ చేసే పనులు చేయకండి. యుక్తిగా నడుచుకోమంటున్నారు. గృహస్థంలో ఉంటూ భక్తి వద్దు అని ఎవరు మీకు చెప్పకండి అంటున్నారు బాబా. ఎవరైతే పరిపక్వ స్థితిలోకి వచ్చేస్తారో ఈ జ్ఞానులు ఆటోమేటిక్‌గా వాళ్ళే వదిలేస్తారు. చెప్పాల్సిన పని లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. బ్రహ్మబాబాలో ఎప్పుడైతే ప్రవేశించారో బ్రహ్మబాబా ప్రవేశించగానే అందులోకి బాబా వదిలేసారు. ఎవరు చెప్పలేదు. అలాగే భక్తిని వదలమని మీరెవరికీ చెప్పొద్దు. యుక్తిగా నడుచుకోండి. బయట వాళ్ళు ఇదవ్వకుండా ఉండటానికి కూడా ఒక్కొక్కసారి చేయాల్సొస్తుంది. సాక్షిగా చేయండి. కానీ లోపల బాబా స్మృతి మాత్రం ఉండాలి. నాకు బాబా. అంత యుక్తిగా బాబా చెప్తున్నారు. అలాగే అలంకరణ ధారిణిగా అవ్వమంటున్నారు. శక్తిని ధారణ చేయండి. అప్పుడు పాత సంస్కారాలు, పాత సంకల్పాలు ఏవి టచ్ చేయలేవు. వ్యక్తులు, వస్తువులు కూడా మిమ్మల్ని టచ్ చేయలేవు అంటున్నారు బాబా. అలాంటి వాళ్ళే ఇప్పుడు వైష్ణవులు, భవిష్యత్తులో విష్ణువు. బాబా అంటున్నారు బ్యాలెన్స్. ప్రతి కర్మ, ప్రతి సమయం బ్యాలెన్స్ ఉంచుకుంటూ చేయటమే అందరి నుండి ఆశీర్వాదాలు పొందటానికి మంచి సాధనము అంటున్నారు బాబా. ఓం శాంతి. चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर। चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर। बुला रहा है वतन तुम्हारा, मुख का रुख अब करो उधर। अब तो पूरा हुआ सफर। चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर। दिन वो कितने प्यारे थे, सुख के भरे नजारे थे। धरती अंबर चांद सितारे सारे हुए हमारे।